సూర్య రిషితో ఏంటి బావగారు, మా డాడీకి వార్నింగ్ ఏదో ఇస్తున్నట్లుగా ఉన్నారు. రిషి అబ్బే అదేం లేదు. సూర్య చా మరి చైర్ ఎందుకు ఇరిగిందో. రిషి అదా, మీ డాడీ నా మీద కోపంతో విరగ్గొట్టారు మరి. సూర్య మా డాడీ. రిషి సూర్య చైరు విరగ్గొట్టారు. రిషి అదే కదా చెప్పా. సూర్య ఊరుకోండి బావగారు, ఆయనకు మనసులు విరగ్గొట్టడం వచ్చు కానీ ఇలాంటి కుర్చీలు గట్రాలు విరగ్గొట్టడం రాదు. రిషి ఏంటది గాత్ర అంటే. సూర్య ఐ మీన్ ఎక్సెట్రా. రిషి చూడు బామర్ది, అది గాత్ర కాదు గట్రా. నీకు తెలుగులో మంచి పట్టుంది అన్నాడు వెటకారంగా. సూర్య అవునండి, మా కంపెనీలో అందరూ అదే అంటారు. సూర్య రూమ్ చూసి నైస్, బాగుంది మీ రూము. సూర్య థ్యాంక్ యూ బావగారు, మీ ఇల్లు చాలా బాగుంటుందని విన్నా. అసలు ఒక రేంజ్లో కన్స్ట్రక్ట్ చేశారంటగా. రిషి ఏదోలే పర్లేదు. సూర్య అవును, ఏదో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయిందని విన్నా, నిజమేనా. రిషి నిజమే. సూర్య బావగారు, మీ గాడ్జెట్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయని తెలుసు, ఎక్కడ చేస్తారు షాపింగ్. రిషి చూడు బాబు, క్వశ్చన్ బ్యాంక్ నువ్వెప్పుడు ఇంతేనా. సూర్యగా నవ్వుతూ క్వశ్చన్ బ్యాంక్ భలే ఉంది అంతే, నేను అలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటా, చాలా ఇన్ఫర్మేషన్ సంపాదించా. రిషి ఓహో గుడ్, వికీపీడియానా. సూర్య లేదండి, ఎన్క్లోపీడియా. రిషి ఓకే. అవును మీ బావగారు ఐ మీన్ వినయ్ని కూడా ఇలాగే స్పూన్స్తో తింటావా. సూర్య లేదండి, అసలు నాకైనా నచ్చరు. రిషి ఓహో అయితే అదృష్టం అంతా నాదేనా అని మనసులో అనుకుంటాడు. సూర్య ఆయన ఎందుకు నచ్చరో అడగరే. రిషి అడగకపోయినా చెప్తావుగా. సూర్య ఆయనకి ఎంతసేపు డబ్బులు ఎలా సంపాదించాలి అనే 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 అంటూ బుర్రగొక్కున్నాడు. రిషి యావా. సూర్య ఆవా ఎక్కువ. ఋషి నువ్వు తెలుగు మీద రీసెర్చ్ చేయి చెప్తా. సూర్య ఎందుకు. రిషి తర్వాత చెప్తా కానీ కాస్త టీవీ పెట్టుకో అంటూ బెడ్ మీద ఒరిగాడు. సూర్య ఆన్ చేసి రిమోట్ ఇచ్చాడు. రిషి ఎక్కువగా చూసే మెలోడీ సాంగ్స్ పెట్టాడు. సూర్య బావగారు 1322 ఛానల్ పెట్టండి, వరల్డ్లో జరిగే వండర్స్ భలే చూపిస్తారు. రిషి పెట్టాడు. యాడ్స్ వస్తూ ఉన్నాయి. సూర్య అబ్బా యాడ్స్ 455 పెట్టండి. రిషి రిమోట్ ఇచ్చి పెట్టు అని సైగ చేశాడు. సూర్య పెట్టాడు. ఇక్కడ యాడ్సే అన్నట్టు మీరు యాడ్స్లో యాక్ట్ చేస్తారు కదా. రిషి మళ్ళీ మొదలెట్టాడు. రిషి సూర్య ఎంత తీసుకుంటారు. రిషి అలాంటివి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. సూర్య ఇక మన అందరం ఒకటే, నో సీక్రెట్స్. రిషి సరే కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా. సూర్య లేదండి. రిషి అబ్బా ఉండుంటే తనతో బిజీగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు. రిషి ఫోన్ తీసుకుని కృతికి మెసేజ్ చేశాడు. ఏం చేస్తున్నావు. 2 నిమిషాల తర్వాత రిప్లై, స్వీట్స్ ఫర్ మై హబ్బీ. తొందరగా రాబే, ఇంకాసేపు ఆగితే మీ తమ్ముడు అడిగే క్వశ్చన్స్కి. ఊరుకో రిషి, ఏదో చిన్నపిల్లాడు తెలియక అడుగుతున్నాడు. చిన్నపిల్లాడు దేవుడా. సూర్య ఏదో చెప్తూనే ఉన్నాడు. రిషి ఊకొడుతూనే ఉన్నాడు. కిషోర్ ఎవరికో కాల్ చేశాడు. మాట ఇవ్వడం ఈజీ, నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అవతల ఏమైంది, ఏమవుతుంది. వాడు ఆ రిషిగాడు వచ్చాడు. నా కూతురుతో. కృతితోనా. తనతోనే వచ్చి ఏముంది, ఏమాయ చేశాడు. నా ఫ్యామిలీ మొత్తం వాడికే ఫుల్ సపోర్ట్. మీ మిస్సెస్ మీ మాట జవదాటారు కదా, ఆవిడ కూడానా. ముందు ఆవిడే దగ్గరుండి హారతులు ఇచ్చి లోపలికి తెచ్చింది. మరదే రిషి అంటే, ఎవరినైనా పడేస్తాడు. తనకు ఆ టాలెంట్ ఉంది. ఏంటి నువ్వు కూడా పడ్డావా. నేను చెప్పేది వినయ్ గురించి, లేకపోతే రిషిని ఓపెనింగ్కి పిలవడం ఏంటి. ఇంకెవరు బిగ్ షాట్స్ లేనట్టు. నేను ఆ మాట అడిగా, వాడి వల్ల ఏవో ఫండ్స్ వచ్చాయట. అదేమంటే ట్రెండ్ సెట్టర్ అని ఏదో మోస్తున్నాడు. మరి మీరేం చేయబోతున్నారు. మా ఇంటి పైన వాడి చాపర్ ల్యాండింగ్కి అరేంజ్ చేయమన్నాడు. ఆ పనిలో ఉన్నా. సెటరా. లేకపోతే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కూతురు వాడిని చీకొట్టాలి. కొట్టిద్దాం. కిషోర్ కాల్ కట్ చేసి, అసలు ఎలా కృతి మళ్ళీ వీడిని నమ్ముతుంది అంటూ ఏదో గుర్తు చేసుకున్నాడు. కృషిలు విడిపోయిన కొత్తలో కిషోర్ ఒకరోజు బెంగళూరు వస్తాడు. ఇంట్లో కృతి కనపడదు. సుప్రజతో చెల్లి ఏది. పార్కుకి వెళ్ళింది డాడ్. ఎందుకు. మైండ్ డిస్టర్బ్గా ఉందని. ఎక్కడ.
సుప్రజ అడ్రస్ చెప్తుంది. కిషోర్ వెళ్తాడు. కృతి అక్కడ ఓ బెంచ్ మీద కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటుంది. కన్నీళ్లు సన్నగా కారుతూ ఉంటాయి. చిన్నోడా? కృతి కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ నాన్న. డాడీ మీరా? ఏంటమ్మా ఇక్కడ? పద నాతో అంటూ చేపట్టుకొని తీసుకొస్తాడు. కారు ఎక్కాక కృతి సైలెంట్గా ఉండడంతో కిషోర్ డ్రైవ్ చేస్తూ, నువ్వు ఇంకెప్పుడు ఇలాగే ఉండిపోతావా? కృతి ఏమీ చెప్పలేదు. నిన్నే ఏం చేయండి డాడీ? వాడు బాగానే ఉన్నాడు ఆ అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతూ. కృతి మీరు హైదరాబాద్ నుంచి వచ్చింది నన్ను ఇంకా బాధ పెట్టడానికా? కిషోర్ కారు ఆపి, లేదు ఇవిగో ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఏంటి డాడీ ఇవి? నేను నీ పేరుతో ఉన్న ఎఫ్డీలు క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు? నువ్వు ఇలా ఖాళీగా ఉంటే కాదు, ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. నాకేమొద్దు డాడీ, నేను మేనేజ్ చేసుకుంటా. ఎలా? నాకు కొంత టైం ఇవ్వండి సర్వైవర్ అవ్వడానికి. తర్వాత మీరు చెప్పినట్లే చేస్తా. అయితే ఇప్పుడు సైన్ చేయవా? లేదు. సరే నాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. ఏంటి? ఒకవేళ రిషి ఫ్యూచర్లో వచ్చి నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించు అంటే ఏం చేస్తావు? డాడ్ ప్లీజ్, ముందు నువ్వు సమాధానం ఇవ్వు. సరే నేను నమ్మను. మరి నా మీద ఏమైనా చెప్తే అంటే నేనే మీ ఇద్దరు విడిపోవడానికి ఒక కారణమని నాకు అనిపించింది. ఈ విషయం రిషి ఇంకా బలంగా నమ్ముతాడు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే నా గురించి నీకేమైనా చెప్తే. డాడీ ఇప్పుడు ఎందుకు అవన్నీ? అతను రాడు, వచ్చినా నేను కలవను, కలిసినా అతనితో ఎప్పటికీ కాపురం చేయను. అంతేకాదు మీ మీద చెప్తే ఎలా నమ్ముతాను? వీటిలో ఏవి జరగవు. ప్రజెంట్ కిషోర్ ఆలోచనలు. ఆ రోజు కృతి అలా అంది. బట్ ఏమైంది? రాడు అనుకున్నవాడు వచ్చాడు. నా కూతుర్ని తనతో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు అంటున్నాడు. ఇన్ని చేశాడు. ఇక నా గురించి చెప్తాడు. నా కూతురు నమ్మితే అసలు విషయం ఇంకోటి ఎవరికి తెలీదు. అది తెలిస్తే నా ఫ్యామిలీ మొత్తం నన్ను అసహించుకుంటుంది. నో, అలా జరగకూడదు. అంటే వాడు ఎప్పటికీ నా కూతురుతో ఉండకూడదు. అలా చేసేవాడైతే కన్న కూతురు లైఫ్ని అలా ఎందుకు నాశనం చేస్తాడు? అందుకే ఇంకో పథకం రెడీ చేశాడు వినయ్. సుప్రజ కాల్ మాట్లాడాక, ఏంటి నాకు ఇంత బాధ కలుగుతుంది? సుప్పు నా లైఫ్లోకి వచ్చాక పెద్ద మార్పు లేదు. బట్ తను నన్ను యాక్సెప్ట్ చేశాకే మిరాకిల్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా బాగుంది లైఫ్. నేను ఎంతో రిస్క్ తీసుకుని కట్టిన ఆర్ బ్లాక్ ఇప్పుడు కొన్ని కోట్లు తెచ్చిపెడుతుంది. అంతేనా? రిషి ఓపెన్ చేశాక ఎన్ని ఫోన్ కాల్స్, సెలబ్రిటీలు, విఐపీలు, బిగ్ షాట్స్ నుంచి. అసలు ఇంత సక్సెస్ ఊహించలేదు. సుప్పు రిషి వలన ఇదంతా జరిగింది. ఎస్, అలాంటిది రిషి కృతితో డైవర్స్ తీసుకుంటే ఆ పీత మెదడు అంకుల్ అభిగాన్ని తెస్తాడు. అప్పుడు సుప్పు కూడా నాకు దూరం అవుతుంది. నో, అలా జరగకూడదు. అంటే కృతి ఎప్పటికీ రిషిదే. అందుకే వినయ్ కూడా పథకం వేశాడు. కృతి బాసుంది తీసుకుని సూర్య రూమ్లోకి వచ్చింది. అక్కడ సూర్య లేడు. రిషి కాలు మీద కాలేసుకుని నిద్రలోకి జారుకున్నాడు. కృతి అయ్యో కాళ్ళు పట్టేస్తాయి అని రిషి లే అని లేపింది. రిషి లేచి చుట్టూ చూసి కూర్చున్నాడు. కృతి తనకు స్వీట్ కప్పు ఇచ్చి, ఏంటి నిద్రపోతున్నావు? రిషి అవును, ఈ క్వశ్చన్ బ్యాంక్ ఏడి? కృతి సూర్యనా? రిషి ఇంకా ఒక్కరోజు మీ తమ్ముడితో ఉంటే నేను గజని అయిపోతా. ఉఫ్, ఏమన్నా అడుగుతున్నాడా క్వశ్చన్స్? అసలు మీ ఇంట్లో తల ఒక టైప్ అనుకుంటా. కృతి కనిపెట్టావులే కానీ ఎలా ఉంది స్వీటు? రిషి చెఫ్ గారు చేయడం నచ్చకపోవడమా? అయితే ఇది కూడా నువ్వే తిను అని ఇంకో కప్పు ఇచ్చింది. రిషి అమ్మో ఇంకొద్దు, ఇప్పటికే చాలా క్యాలరీలు చేరాయి. కృతి అలా ఏం కుదరదు, నీకు ఇష్టమని చేసా, తినాల్సిందే. సూర్య వచ్చి ఎందుకక్క అంత ఇబ్బంది పెడతావు, ఇటువ్వు అని తీసుకుపోయాడు. కృతి లేదు, నువ్వు కిందికెళ్ళి తినుపో, ఇది తను తినటానికి తెచ్చాను అని ఇచ్చింది. రిషి పర్లేదులే, తమ్ముడికే ఇవ్వు, క్వశ్చన్స్ అడగడానికి బలం కావాలిగా. సూర్య చెప్తా మీ ఇద్దరి పని, హీ అంటూ కిందికెళ్ళాడు. రిషి కృతితో ప్లీజ్ చిన్ను, మీ అమ్మ వాళ్ళని ఫుడ్ మరీ హెవీగా చేయొద్దని చెప్పు. కృతి అంత స్పెషల్స్ ఏమీ లేవు, ఫిష్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై, సాంబార్, ఆమ్లెట్స్, ఇంకా చికెన్ బిర్యానీ, రసమలై. రిషి లేచి అమ్మ ఇవన్నీ తింటే ఇంకేం లేదు, పద కిందికి అంటూ తను చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళారు. అందరూ అక్కడే ఉన్నారు, పని చేస్తూ కాదు, వండినవన్నీ టేస్ట్ చేస్తూ. రిషి వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తూ, మీ అందరూ ఫుడ్డీసేనా
అనగానే కృతి మోచేత్త పొడిచి ష్ అంది. రిషి అరే చూడు సుప్రజ అలా తింటుందో. మీ బావగారు ఇంకో బ్లాక్ కంపల్సరీగా కట్టాలి అన్నాడు నవ్వుతూ. సుప్రజ కోపంగా చూసింది. సూర్య తినడం చూసి పర్లేదు బ్రెయినే అనుకున్నా, ఫుడ్ కూడా బాగానే తింటున్నావు. శ్రావణి పక్కపక్క నవ్వింది. కృతి చిన్నగా రిషి ఊరుకో అనగానే సూర్య అన్నట్లు బావగారు ఈ వీడియో చూడండి అంటూ ఫోన్ చూపించాడు. అందులో ఇప్పుడు మనోడు చేస్తున్న పాన్ ఇండియా మూవీ మొదలవక ముందు ఆ సినిమా కోసం రిషి పక్కన జోడి ఎవరైతే సరిపోతారో అని టాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్లోని ఓ 20 మంది హీరోయిన్లు ఫోటో పెట్టి మరీ ఓ పోల్ పెట్టారు. అందరూ రకరకాలుగా చెప్పారు. కృతి కూడా చూస్తుంది. సుప్రజ కృతి భుజం మీద చేయి వేసి మరీ చూస్తుంది. రిషి అయిపోయా, నా చాప్టర్ క్లోజ్. అయితే అందులో పబ్లిక్ ఒపీనియన్ అయ్యాక కొంతమంది హీరో హీరోయిన్లు కూడా చెప్పారు. రిషిక్ ఉన్న క్రేజ్కి, గ్లామర్కి వాళ్ళైతే ఓకే అంటూ ఎవరి వేలో వాళ్ళు చెప్పారు. లాస్ట్లో యాంకర్ పాప అదండి వీళ్ళందరి అభిప్రాయం. అసలు రిషిక్ ఏమనుకుంటున్నారో ఆయన్నే అడుగుదాం అన్నదో లేదో రిషి ఫోన్ లాక్కొని పరిగెత్తాడు. సూర్య చూసావక్క, అందులో ఏదో నీకు తెలియకూడనిదని మ్యాటర్ ఉంది, అందుకే మీ ఆయన అలా చేస్తున్నాడు. సుప్రజ ఆ ఫోన్ లేకపోతే ఏం, నా ఫోన్లో చూద్దాం అని తన ఫోన్ కోసం చూసింది. అది ఛార్జింగ్లో ఉంది. తీసుకురావడానికి వెళ్ళేసరికి రిషి తన ఫోన్ కూడా తీసుకున్నాడు. కృతి రిషి ప్లీజ్ ఇటు ఇవ్వు. రిషి అందులో అంత పెద్ద విషయం ఏం లేదు చిన్ను, వీళ్ళిద్దరిని ఫుడ్డీస్ అన్నా కదా, అందుకే కావాలని మన ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు. కృతి అది నేను చూసి చెప్తా అంటూ రిషి దగ్గరికి వచ్చింది. రిషి ఫోన్ పైకెత్తాడు. కృతి ఎంత ఎగిరినా అందడం లేదు. సుప్రజ ఎందుకు అంత కష్టపడతావు మెహూనా అంటూ టీవీ ఆన్ చేసింది. రిషి సుప్రజతో చిన్నగా ఆలోచించుకో, నా హెల్ప్ ఎంత అవసరం నీకు అనగానే సుప్రజ ఐ కెన్ మేనేజ్ అంటూ యూట్యూబ్లో ఆ వీడియో ఆన్ చేసింది. రిషి కామ్గా కృతితో చిన్ను వీళ్ళ ముందు వద్దు, మనం ఇంటికెళ్ళి తీరిగ్గా చూసుకుందాం. కృతి అలాగా, అయితే నేనేం చెప్పినా చాలి. రిషి ఓకే. కృతి వెళ్ళి టీవీ ఆఫ్ చేసింది. సూర్య సుప్రజ ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగాడు. రిషి కాలర్ ఎగరేశాడు. కృతి అవసరం లేదు, తనేం చెప్పినా పర్లేదు. సుప్రజ చూడు మీ ఆయన కాలర్ ఎగరేస్తున్నాడు. కృతి చూసేసరికి రిషి నార్మల్గా తన వైపు చూస్తూ ఉన్నాడు. శ్రావణి ఏంటి అందరూ కలిసి మా అల్లుని ఆట పట్టిస్తున్నారు. సుప్రజ ఆయనేమి తక్కువ కాదు. శ్రావణి సరే రండి భోజనాలు చేద్దరు కానీ. రిషి అత్తయ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు అంత హెవీ ఫుడ్ వద్దండి. శ్రావణి రిషి నేను ముందే చెప్పా, కుదరదు కాక కుదరదు అనేసి వెళ్ళిపోయింది. కృతి రిషి చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. అందరూ కూర్చున్నాక రిషి అవును అంకులేరి. అమ్మమ్మ మా అల్లుడు వచ్చినా అలగడం పోలేదు. కృతి నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. శ్రావణి రిషి దాన్ని ఎందుకు ఇక్కడికి తెచ్చావు, ఆయన మళ్ళీ నీ మీద లేనిపోనివి చెప్తే. సుప్రజ అవును రిషి, నువ్వు ఫోన్ చేసి వస్తున్నామనగానే హ్యాపీగా అనిపించింది. బట్ మా డాడీ. రిషి వాళ్ళ అందరి వైపు చూసి నేను ఇక్కడికి వచ్చిందే ఆయనకి షాక్ ఇద్దామని. చూద్దాం అసలు తను నన్ను ఎంతవరకు నమ్మిందో. ఎవరో ఏదో చెప్తే నమ్మితేనే 4 సంవత్సరాలు దూరం అయ్యాం. బట్ ఈసారి అలా జరగకూడదనే అనుకుందాం. సూర్య రియల్లీ హీఈస్ వెరీ లక్కీ. మీలాంటి వాడు రిషి. అలా అనుకుంటే నేను లక్కీనే. ఆ ఇన్సిడెంట్ కన్నా ముందు మీ అక్క చూపించిన ప్రేమతో పోలిస్తే నేను ఇప్పుడు చూపించేది తక్కువే. సుప్రజ అబ్బో వాతావరణం వేడిగా ఉంది. రిషి నీకు అంత భారీ డైలాగులు సెట్ కాదమ్మా అనగానే సూర్య అవును నాకు డౌటు. రిషి కానీ ఆలస్యం ఎందుకు. కృతి కిషోర్ కోసం చూసింది. ఆయన తన రూమ్లో కామ్గా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలిచింది చిన్నగా. ఆయన కళ్ళు తెరవకుండానే అన్నాడు సీరియస్గా. కృతి రండి డాడీ భోజనం చేద్దాం. కృతి నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. కృతి అలా అంటే ఎలా, ప్లీజ్ రండి. కిషోర్ లేచి కూర్చుని ఇంకెలా అనమంటావు, నువ్వేం చెప్పావు ఏం చేస్తున్నావు అని అడిగాడు కోపంగా. కృతి ఏం చెప్పాను. కిషోర్ తను వచ్చినా వెళ్ళను కలవను అని చెప్పావు. కృతి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, నేను వెళ్ళానా లేక రిషి ఇక్కడికి వచ్చాడానా. కిషోర్ అన్నీ. కృతి సరే నాకు ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి. ఇది నన్ను రిషి అడగమనలేదు. ఇంకా చెప్పాలంటే తను మీ గురించి 20 రోజులలో ఏది చెడుగా చెప్పలేదు. ఇది నాకు నేనుగా అడిగింది. మీరు రిషి క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పిన నేను నా కళ్ళతో చూసా కాబట్టి నమ్మా.
మీరు చెప్పారని కాదు, మీరు అనేవారు తన దగ్గర ఏమి ఉన్నదని, ఇంకా నువ్వే తనని పోషిస్తున్నావని. అసలు ఒకటి చెప్పండి, వినయ్ కానీ అభి కానీ రిషి కన్నా ఎక్కువ ఎందులో, ఎలా? వీటికి ఆన్సర్ ఇవ్వండి, నేను ఆగిపోతా. అంతేగాని మీరు ప్రతిదానికి రిషిని అంటే మాత్రం ఊరుకునేది లేదు. అవును, ఒకప్పుడు అన్నాను, అప్పుడు నా పరిస్థితి అలాంటిది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా డాడ్ అంటూ వెళ్ళిపోయింది. కిషోర్కి నో సౌండ్. కృతి పైనుంచి ఫాస్ట్గా వస్తుంటే రిషి తప్ప అందరూ టెన్షన్గా చూస్తున్నారు. కృతి వచ్చి అమ్మ ఇంకా పెట్టలేదండి అంటూ తనే అందరికీ ప్లేట్స్లో సర్వ్ చేస్తుంది. శ్రావణి నువ్వు కూర్చో రిషి పక్కనే అంటూ కూర్చోబెట్టింది. సుప్రజ డాడీ ఏరు చెల్లి. కృతి రమ్మన్నాను, ఆకలి లేదన్నారు. రిషి లేచి నేను తీసుకొస్తా అంటూ వెళ్ళబోయాడు. కృతి అవసరం లేదు, నువ్వు వెళ్ళొద్దు. రిషి హే, మనం వచ్చింది మీ డాడీతో సహా అందరినీ కలుపుకోవడానికే అంటూ కిషోర్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ మీద కొట్టాడు. కిషోర్ రిషిని చూసి కోపంగా ఏంటి నీ ప్లాన్లు? నా వాళ్ళ అందరినీ నాకు. రిషి డోర్ క్లోజ్ చేసి ప్లాన్స్ నేను ఏం మాట్లాడుతున్నారు? సరే ఏంటి మీ కూతురు వచ్చి పిలిచినా రాలేదు? ఓహో, నా పక్కన కూర్చుని తినే స్టేటస్ కాదు కదా. అంటే మీరు తోపు అని కాదు, మనం తోపు అని కాలరాగా వేశాడు కిషోర్. ముడిసిపడకు, మీ సంగతి అంతా తేలిగ్గా వదలను. రిషి చా ఏం చేస్తావేంటి? ఓహో, అర్థమైంది. అప్పుడు చేసావే ఏది ఆ పని గుర్తొచ్చిందా? కిషోర్ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. రిషి అన్నట్లు అంకుల్, ఈ విషయం మీ ఇంట్లో ఎవరికి తెలీదు. అసలు మీ భయం బాధ నేను చెప్పనా? నేను ఎక్కడ మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కల్పిస్తానో అనే కదా. నాకు అవసరం లేదు. నాకు నా ప్రేమను మాత్రమే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మీలాగా అడ్డదారులు తొక్కను. రిషిగాడు ఇక్కడ ఏది చేసినా స్ట్రైట్గానే అంటూ కిషోర్ చేయి పట్టుకుని పైకి లేపాడు. కిషోర్ అంటే వీడికి నిజం రిషి ఎప్పుడో తెలుసు, భయపడకండి, నేను చెప్పను. కానీ ఇప్పుడు మాత్రం మీరు రావాలి అంకుల్ అని లాక్కెళ్ళాడు. కృతి అండ్ కో షాక్తో నోరు తెరిచారు. రిషి రండి అది నా పక్కన అంటూ కృతిని చిన్ను కొంచెం అటెళ్ళు అన్నాడు. కిషోర్ కూర్చున్నాడు. ఎలా ఉంది అంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా. రిషి అత్తయ్య ఇక మొదలెట్టండి అనగానే ఆమె వడ్డిస్తుంటే అందరూ ఆస్వాదిస్తూ తింటూ ఉన్నారు. కిషోర్ మాత్రం ఏదో గెలుకుతున్నాడు. శ్రావణి కర్రీ వడ్డిస్తుంటే చెయ్యి అడ్డం పెట్టాడు. రిషి అది చూసి కిషోర్ చెయ్యి పట్టుకుని మీరు పెట్టండి చెప్తా. ఏంటో అంకుల్, నేను పాత అల్లుడిని అయినప్పటికీ కొత్తగా ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తే మీరు మర్యాదలు చేయాల్సింది పోయి నా చేత చేయించుకుంటున్నారు అన్నాడు. సూర్య డాడ్ ప్లీజ్ ఇక చాలు. ఆయన అంతలా డౌన్ అయ్యి మన కోసం వచ్చారు. వేరే ఎవరైనా అయితే మనం చేసిన అవమానాలకి రాను కూడా రారు. రిషి అంటే నాకు సిగ్గే లేదంటావు అనగానే సూర్య చిచి అలా కాదు, మీరు గ్రేట్ అని చెప్తున్నా. రిషి ఓహో. కృతి రిషి చెవిలో ఎందుకలా మా తమ్ముడిని టీచ్ చేస్తున్నావు? రిషి ఏదోలే, బామ్మర్దిని ఏడిపిస్తున్నా. కృతి ఓరచూపు చూసేసరికి రిషి ఎవరు చూడకుండా నడు మీద గిచ్చాడు. కృతి అంటూ తన కాలుతో రిషి కాలును తొక్కేసింది. కృతికి తెలుసు మళ్ళీ ఏదో చేస్తాడని, అందుకే కాళ్ళు వెనక్కి జరిపేసింది. రిషి తన కాలుతో కృతి కాలు కోసం వెతికి గట్టిగా గోకాడు. అంతే, చచ్చాన్రో అని వినపడింది సూర్య గొంతు. కృతి కిసుక్కుని నవ్వింది. రిషికి అర్థమైంది. శ్రావణి కంగారుగా ఏమైందిరా అనేసరికి సూర్య మమ్మీ ఎవరో నా కాలు గీకారే. సుప్రజ అమ్మమ్మ పెద్దగా నవ్వేశారు. రిషి సైలెంట్గా ఉన్నాడు. కిషోర్కి ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. శ్రావణి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫుడ్ తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చున్నాక సూర్య నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనగానే రిషి సో సారీ యార్, ఇక మేము వెళ్ళాలి. కిషోర్ నాకు కావాల్సింది అదే. శ్రావణి అదేంటి రిషి అప్పుడేనా? ఇవాళ ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి. రిషి అయ్యో కుదరదా ఆంటీ, మాకు ప్రాజెక్ట్ ఉంది అన్నాడు కంగారుగా. సుప్రజ ఐస్ క్రీమ్ తింటూ ఆ ప్రాజెక్ట్ ఏదో రేపు చూసుకోండి కావాలంటే. ఎవరి హే రిషి అమ్మ సుప్రజ అక్కడికి ఆగి ప్లీజ్ బుద్ధి తక్కువ అంటూ చెంపలు వాయించుకున్నాడు. కృతి నవ్వు ఆపుకుంటుంది. మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. రిషి తనకి సైగ చేశాడు పద అని. కృతి నేను చెప్తా ఆగు అని కళ్ళతో సైగ చేసింది. సూర్య బావగారు అన్నట్లు మీకు కార్డ్స్ వచ్చా అని
అడిగాడు రిషి. నాకు రెండే వచ్చు, నచ్చితే పిచ్చిగా ప్రేమించడం, వేషాలేస్తే వాయ తీయడం అంటూ బ్రాస్లెట్ వెనక్కి జరిపాడు. కిషోర్కి తగిలింది. సూర్య వాయ అంటే ఇడ్లీ అండ్ దోశ వేస్తూ రిషి నాన్న నువ్వు తెలుగు మీడియం చదవలే లేదా? సూర్య అస్సలు, అండ్ నేను ఎంఎస్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు తెలుగు వాళ్ళు కాదు, సో కంప్లీట్గా ఇంగ్లీష్ అండ్ స్పానిష్. రిషి ఓహో, అంతవరకు ఓకే, బట్ తెలుగు ఇంకా బాగా నేర్చుకో, లేకపోతే మేము మర్చిపోయేటట్లుగా ఉన్నాం. కృతి ఓకే అమ్మ, మేము బయలుదేరుతాము. శ్రావణి రేపు వెళ్ళొచ్చుగా. రిషి బ్యాగ్ లేచి అలా కాదులే ఆంటీ, అసలు అయితే మాకు ఇచ్చిన 3 months టైం అయ్యాక వద్దాం అనుకున్నాం, ఏదో అనుకోకుండా వచ్చేసాం. కిషోర్ ఫోన్ చూసుకుంటుంటే ఆమె ఏవండి ఒకసారి ఇలా వస్తారా అని లోపలికి వెళ్ళింది. కిషోర్ ఆమె వెనకే వెళ్ళాడు. సుప్రజ కృతిని పక్కకు తీసుకెళ్ళి ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నా ఏం చెప్పకుండానే వెళ్తున్నావు? కృతి అక్క అది ఆ రోజు రిషి ప్రీతి నేమ్ చెప్పాడు కదా, అయితే మనము సుప్రజకి ఫోన్ వచ్చింది, జస్ట్ ఏ మినిట్ చెల్లి అంటూ మాట్లాడడానికి వచ్చింది. రిషి వచ్చి పదరా బుడ్డోడా మనకి చాలా పనులు ఉన్నాయి. కృతి 1 minute అక్కతో కొంచెం మాట్లాడేస్తా. రిషి ఓకే అంటూ వెళ్ళిపోయాడు. శ్రావణి కిషోర్తో మీ పద్ధతి నాకు అసలు నచ్చలేదు. రిషి తనంతట తాను వస్తే మీరు ఇలా కూర్చోవడం మీకు నచ్చిందేమో మాకు కాదు. కిషోర్ అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు విసుక్కుంటూ. శ్రావణి అతను ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు, ఏదైనా ఇవ్వాలి. కిషోర్ ఆయన గారి స్టేటస్కి మనం ఇచ్చే కానుకల అంతాయా? శ్రావణి స్టేటస్ అని తనను దూరం పెట్టింది మనం. రిషి అలా ఆలోచిస్తే తను ఇప్పుడున్న లెవెల్కి మన ఇంటి వైపే చూడడు. కిషోర్ ఓకే, అయితే ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? శ్రావణి మీరేమీ చేయనక్కర్లేదు, నేనేం చేసినా వద్దనుకుంటే చాలు అంటూ వెళ్ళిపోయింది. కిషోర్ ఇంకెన్ని రోజులు, ఈసారి నా ప్లాను. సుప్రజ ఫోన్ ఎంతసేపటికి అవ్వకపోవడంతో శ్రావణి పిలవగానే కృతి వెళ్ళిపోయింది. శ్రావణి రిషి మీ పెళ్ళయ్యాక అనుకోకుండా ఏవో గొడవలు అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఒకటి మాత్రం చెప్పగలను, నీలాంటి వాడు రావాలంటే పెట్టి పుట్టాలి. రిషి మీరు మరీ ఆంటీ. అమ్మమ్మ నిజం రిషి, ఏదో మా అల్లుడు చేసుకున్న పుణ్యానికి నువ్వు అల్లుడుగా దొరికావు. కిషోర్ ముందు ఇవి అనాలి. రిషి నన్ను అలా పొగిడి ఇబ్బంది పెట్టకండి. సూర్య అక్క హీరో రిషిక్ గారు కొంచెం ఓవర్ చేస్తున్నారు, కంట్రోల్లో పెట్టు అనగానే కృతి నవ్వి హైఫై ఇచ్చింది. రిషి ఇద్దరిని సీరియస్గా చూశాడు. శ్రావణి సూర్యకి ఒక బాక్స్ ఇచ్చింది. సూర్య అది ఓపెన్ చేసి డైమండ్ బ్రేస్లెట్ బయటకి తీశాడు. కిషోర్కి గుండెలో నొప్పి మొదలైంది. సూర్య రిషి చేయి తీసుకుని అది సెట్ చేయబోతే రిషి ప్లీజ్ నాకు ఇలాంటివి నచ్చావు అంటూ సున్నితంగా తిరస్కరించాడు. సూర్య అక్క ఆయన అలాగే అంటారు కానీ నువ్వు చేయి పట్టుకో. కృతి నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి. శ్రావణి రిషి ఇది మా అల్లుడికి మేము ఇచ్చే కానుక, కాదనొద్దు అనగానే రిషి సరే ఆంటీ తీసుకుంటా, బట్ ఇప్పుడు కాదు, ఇలా కాదు, నేనే అడుగుతా అనగానే ఆమె సరే అంది. కృతి మేము ఇక బయలుదేరుతాము, అక్కకి చెప్పు హాస్పిటల్ నుంచి అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడుతుంది. కృతి కిషోర్కి చెప్పకుండానే వెళ్ళింది. రిషి కిషోర్తో అంకుల్ మీరేదో బలంగా ఫిక్స్ అయ్యారని అర్థమైంది, బట్ అన్ని రోజులు మీవి కాదు అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు. అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. సుప్రజ హాల్లోకి వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. ఫాస్ట్గా బయటకు వచ్చింది. అప్పటికే రిషి లోపలికి వెళ్ళాడు. కృతి స్టెప్స్ మీద నించుని బాయ్ చెప్తుంది. సుప్రజ ఏదో చెప్పాలన్నా. కృతి కాల్ చేస్తా అని సైగ చేసింది. వాళ్ళ క్యారవన్ వెళ్ళగానే సూర్య లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురు గార్డెన్లో కూర్చున్నారు. శ్రావణి నాకైతే చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది అమ్మమ్మ. నాకు కూడా. సుప్రజ ఏదో ఆలోచిస్తుంది. శ్రావణి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? సుప్రజ చెల్లి ప్రీతి రిషిలో విషయంలో నిజంగానే క్లారిటీకి వచ్చిందా అని డౌట్. శ్రావణి అబ్బా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అవన్నీ తలుచుకోవడము? సుప్రజ లేదమ్మా, తనకి రిషి గురించి నిజం సగమే తెలుసు. శ్రావణి మిగతా సగం టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది, నువ్వేమీ కంగారు పడకు అమ్మమ్మ. తెలిసిన రోజు అది అప్పటికి రిషిని వదులుకోదు. క్యారవాన్లో రిషి ఫోన్లో ఏదో ట్యాప్ చేస్తున్నాడు. కృతి వచ్చి తన భుజం చుట్టూ చేతులేసి ఏంటి అంత సీరియస్గా ట్యాప్ చేస్తున్నావు? రిషి చిన్ను జస్ట్ 5 minutes అనగానే కృతి సరే అని ఆ క్యారవాన్లో వెనక ఇంకో చిన్న రూమ్లా ఉంటే
చూద్దామని వెళ్ళింది. అక్కడ చూడ్డానికి పెద్దగా ఏమీ లేవు, అన్నీ రాక్సే. క్యాజువల్గా వేస్తూ ఉంది. ఒక ర్యాక్లో బాక్స్ ఉంది. దానిపైన RS అని ఉంది. అంటే రిషి సుకృతి. అయితే ఇదేదో ఖచ్చితంగా నేను చూడాల్సిందే అని ఓపెన్ చేయాలని చూసింది. బట్ అది ఓపెన్ అవ్వలేదు. ఫింగర్ యాక్సిస్ అడుగుతుంది. కృతి ఫోన్ పాస్వర్డ్కి ఏదో చేస్తే ఇంకేదో అయింది. ఇది ఎప్పటికీ తననే అడుగుతా అంటా బాక్స్ తీసుకొచ్చింది. రిషి అని పిలిచింది. రిషి సీరియస్గా అన్నాడు. ఈ బాక్స్ ఏంటి? రిషి ఫోన్లోంచి తల తిప్పకుండా ఏ బాక్స్ అని అడిగాడు. ఇది RS అని ఉంది. అంతే. రిషి ఫోన్ పక్కన పెట్టి ఇది మంది కాదు అంటూ తీసుకున్నాడు. కృతి ఆహా ఏం కాదు, RS అని ఉంది. మన ఇద్దరు పేర్లు అవి. అందులో ఏముందో చూడాలి. రిషి చిన్ను తప్పు కదా, వేరే వాళ్ళ పర్సనల్ చూడకూడదు. అది మన నేమ్స్ కాదు అని దాన్ని పక్కన పెట్టాడు. కృతి హహా నీ చేత ఆ బాక్స్ ఓపెన్ చేయించకపోతే చూడు అంటూ అక్కడే కూర్చుంది. ఒక అరగంట తర్వాత వెహికల్ ఆగడంతో నిద్రలో ఉన్న కృతిని చిన్ను లే అంటూ లేపాడు. కృతి వచ్చేసామా? రిషి కమాన్ టేక్ యువర్ హ్యాండ్ బ్యాగ్ అంటూ కృతి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫాస్ట్గా దిగారు. కృతి దిగి చూసేసరికి ఎదురుగా హెలికాప్టర్. రిషి బౌన్సర్లు ఇద్దరు వచ్చి అంతా రెడీ సార్ అనగానే రిషి కృతి చేపట్టుకొని తన చాపర్లోకి ఎక్కాడు. అంతే, అది ఫాస్ట్గా పైకి లేచింది. కృతి రిషి ఎక్కడికి? రిషి నేనేమి చెప్పను. కృతి పో అయితే అంటూ మూతి ముడిచింది. రిషి అది చూసి నవ్వుకున్నాడు.